అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను. ఇవాల్టి వీడియో మా స్వామి మండల దీక్ష కంప్లీట్ చేసుకుని కొండకి బయలుదేరుతున్నారనమాట. కొండకి వెళ్ళే ముందు ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని ఇంట్లో స్వస్తి చెప్పి వెళ్ళడం అనమాట. ఇది నిన్న జరిగిన వీడియో. అంటే ముందు రోజు ఎప్పుడైతే మనం కొండకి వెళ్తామో ముందు రోజే ఇంటికి స్వస్తి చెప్పి ఇంట్లో దీపారాధన చేసుకుని వెళ్తారు. కాకపోతే ముందు రోజు మంగళవారం వచ్చింది. మంగళవారం ఇంట్లోంచి స్వామిని పంపించాం కాబట్టి బుధవారం పొద్దుటే పూజది చేసుకుని కొబ్బరికాయ కొట్టయితే కొండకి బయలుదేరారు. ఇది మార్నింగ్ అనమాట. 7:30కి అలాగా 8:30కి ఇంకా ఇరుముళ్ళు కట్టడం స్టార్ట్ చేశారు గుళ్ళో. స్వామి వెళ్ళిన తర్వాత స్వామి వెనకాలే మేము వెళ్ళాము. మా స్వామిని తీసుకెళ్ళడానికి 2 స్వాములు వచ్చారు. వాళ్ళకి టిఫిన్లు అవి ఏర్పాటు చేసి ఇంకా మా స్వామి అయితే ఇంట్లో నుంచి బయలుదేరే టైము వచ్చేసిందనమాట. అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి. ఈ 41 రోజు మండల దీక్ష కంప్లీట్ చేసుకుని స్వామి కొండకు బయలుదేరిన ప్రతిసారి ఏదోలా ఉంటుంది. ఎందుకంటే ఈ 40 రోజులు ఇంట్లో స్వామి పూజలు, స్వామి తిరగడం, అయ్యప్ప భజనలు ఇవన్నీ అలవాటైపోయి ఒకసారి స్వామి కొండకి బయలుదేరి వెళ్ళడం కొంచెం ఏదోలా అనిపిస్తుంది అనమాట. ఈ సిచ్యువేషన్ ప్రతి సంవత్సరం అలాగే ఉంటుంది. అలా కొబ్బరికాయ కొట్టి వెనక్కి తిరగకుండా వెళ్ళాలటండి. అలా వెనక్కి తిరగకుండా వెళ్ళే ప్రతిసారి ఏదోలా ఉంటుంది. ఇంకా అలవాటైపోయింది అనుకోండి. అయితే ఇంక స్వామి అయితే బయలుదేరిన ఒక అరగంటకి మేము కూడా గుడి దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఇరుముళ్ళు కడుతున్నారు. ఇరుముల్లో ఏమేమి వేస్తారు ఏంటనేది చిన్న ఒక 2-3 లైన్స్ అయితే చెప్తానండి. ఎందుకంటే నేను ఏ దేవుడి గురించి చెప్పినా ఏం చెప్పినా మీకు ఎంత తెలిసినా నాకు తెలిసింది కొంచెం షేర్ చేసుకోవడం నాకు అలవాటు కాబట్టి ఇరుముడి గురించి అయితే కొద్దిగా చెప్తాను. ఇలా ఇరుముళ్ళు అయితే కట్టడం స్టార్ట్ చేస్తారనమాట. ముందు కన్యస్వామికి కడతారు. చెప్పాను కదండి, కన్యస్వామి అంటే తొలిసారి మాల వేసుకున్న స్వామి కన్యస్వామి. కన్యస్వామి నుంచి ఇరుముడి కట్టుకుంటూ వస్తారు. మా స్వామి ఇది 6వసారి అనమాట. 6 సార్లు 6th టైం మాల అనమాట. కాబట్టి ముందు వేసుకున్న స్వాములందరికీ కట్టి తర్వాత లాస్ట్ కొంచెం ఎక్కువ సీనియారిటీ ఉన్న స్వాములు ఉంటారు కదా వాళ్ళకి వేస్తూ వచ్చారు. అయితే ఇరుముడి గురించి చెప్పాను కదండి, దాని గురించి అయితే ఒక 2 లైన్స్ చెప్తాను. ఈ 40 రోజులు స్వామి మా పూజలు భజనలు ఉండే అయ్యప్పలు స్వామి శరణమయ్యప్ప అంటూ మాల ధరించి అయ్యప్ప భక్తులు శబరిమలలోని ఒక స్వామిని దర్శించుకునేందుకు కాలినడక కొండ మీద బయలుదేరతారు కదండి. పయనమవుతూ ఉంటారు. నల్లని వస్త్రాలు ధరించి తలపై ఓ నల్లటి మూట ఉంచుకొని బయలుదేరతారు. ఆ మూటని ఇరుముడని పిలుస్తారు. దర్శనానికి బయలుదేరే స్వామి ముందు గురుస్వామి ఒక్కొక్కరికి ఇరుముడు కట్టి అందజేస్తారు. అత్యవసర సమయాల్లో తప్ప దానిని కింద పెట్టకూడదని చెబుతారు. అంతటి మహిమాన్వితమైన ఆ ఇరుముడిలో ఏమేమి ఉంటాయో మీకు తెలుసా? చాలామంది భక్తులకు తెలియని విషయం అనుకోండి. అయ్యప్ప ఆరాధనలో ఇరుముడి ఒక ముఖ్యమైన భాగం. శబరిమల యాత్రకు ఇరుముడితో విడదీయరాని బంధం ఉంది. ఇరు అంటే 2 అని, ముడి అంటే కట్ట అని అర్థం చెప్తారు అయ్యప్ప భక్తులు. ఇరుముడిని తయారు చేయడాన్ని కెట్టు, నిరక్కల్ లేదా పల్లికెట్టు అని కూడా అంటారు. 41 రోజు దీక్ష తీసుకున్న భక్తులు ఇరుముడిని కెట్టును తలపై ఉంచుకొని స్వామివారి దర్శనానికి తీసుకెళ్తారు. అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళే 18 మెట్లు ఎక్కాలంటే ఇరుముడి కెట్టు తప్పనిసరి. ఇరుముడి లేదా భక్తులను మెట్ల మార్గం గుండా అనుమతించరు. అంటే ఇరుముడి వేసుకున్న భక్తులు మాత్రమే 18 మెట్ల నుంచి వెళ్ళాలండి. నాన్ స్వాములు ఉంటారు కదా, మాల వేసుకోకుండా కొంతమంది బయలుదేరుతారు. వాళ్ళని ఆ 18 మెట్లు ఎక్కనివ్వరనమాట. ఇరుముడి కెట్టు అనేది ఒక చిన్న సంచిలో 2 కంపార్ట్మెంట్లు ఉంటాయి. అంటే ఒక సంచిలో 2 అరల కింద ఉంటాయి. 2 పాకెట్స్లా ఉంటాయండి. ముందు భాగాన్ని మున్నుడి అని, వెనుక భాగాన్ని పిన్ముడి అని పిలుస్తారు. ఇరుముడిలో నేతితో నింపిన కొబ్బరికాయ, 2 కొబ్బరికాయలు, వక్కలు, తమలపాకులు, నాణాలు, పసుపు, గంధం పొడి, విభూది, పన్నీరు, బియ్యం, అటుకులు, మరమరాలు, బెల్లం, కలకండ, అగరొత్తులు, కర్పూరం, మిరియాలు, తేనె, ఎండుద్రాక్ష వంటి దేవుడికి సమర్పించే వస్తువులన్నీ ముందు భాగంలో ఉంచుతారు. సంచి వెనుక భాగంలో వారి వ్యక్తిగత వస్తువులు అంటే బట్టలు ఉంచే ప్లేస్ అనమాట. బట్టలు, ఇంకా వాళ్ళకి స్నానం చేయడానికి సంబంధించినవి, బొట్లు, ఇంకా వాళ్ళకి డైలీ నిత్యావసర వస్తువులకు సంబంధించి ఏముంటాయో అవన్నీ ఇంకొక సెకండ్ పాకెట్లో ఉంటాయన్నమాట. ఇవన్నీ
ఇవన్నీ అందులో ఉంచి ముడివేస్తారనమాట. అంటే ముందు చెప్పాను కదండి, వక్కలు, తమలపాకులు, బెల్లం ఇవన్నీ స్వామికి సమర్పిస్తారని చెప్పాను కదా ఫస్ట్ పాకెట్లో ఉన్నవి. అవన్నీ ఎందుకు పెడతారంటే అయ్యప్ప స్వామి కొండకి అంటే అడవికి బయలుదేరినప్పుడు పందలరాజు అయ్యప్ప స్వామి వండుకోవడానికి తినడానికి కొన్ని సమర్పించారంట. అవన్నీ ముందు అంటే ఆకలేస్తే తినడానికి అటుకులని ఇలాగ కొన్ని వస్తువులు ఇచ్చారు. అందులో ముందు భాగంలో పెట్టి ముడివేస్తారు. వెనక భాగంలో మాత్రం మన స్వాములకి సంబంధించినవి వేసి ముడివేస్తారట. ఈ ఇడుమురు గురించి ఒక 100%లో 2% మాత్రమే నేను చెప్పానండి. చాలా విషయాలు ఉంటాయి, ఎందుకు కడతారు అవన్నీ ఎందుకు వేస్తారు అనేది చెప్పాను కదండి. నాకు తెలిసిన కొద్దిపాటి విషయమే మీతో షేర్ చేశాను అనమాట. అయితే ఇరుముడి కట్టడం అయిపోయింది. గురుస్వామి అందరికీ ఇరుముడి కట్టి ఇరుముడిని ఇలా తల మీద పెట్టి ప్రదక్షిణాలు చేయించి అయితే కొండకి బయలుదేరమని చెప్తారు. ఇరుముడి కూడా కట్టిన తర్వాత ఎవరికి వాళ్ళ అమ్మగారు ఉంటే వాళ్ళ అమ్మగారు తల మీద ఇరుముడి ఆవిడ చేతితో పెట్టిస్తారనమాట. అలా పెట్టించి అయితే కొండకి బయలుదేరుతున్నారు. ఇదిగోండి స్వాములందరికీ చక్కగా ఇరుముడి చూసారా 2 మూటలు ఉంటాయన్నమాట. మీకు ఇందాక చెప్పిన విధంగా పెట్టేసి అందులో దానికి విభూది బొట్లు అన్నీ పెట్టి ఆ ఇరుముడికి కూడా హారతులు ఇచ్చి స్వామి తల మీద పెట్టుకుంటారు. ఈ ఇరుముడి ఎప్పుడైనా దింపాల్సి వస్తే 5 సార్లు 6 సార్లు వేసుకున్న స్వాములు మాత్రమే ఇరుముడి కిందకి దించాలన్నమాట. ఎవరికి వాళ్ళు ఇరుముడి కిందకి దించకూడదు. గురుస్వాములు అంటే కనీసం 5 సార్లు 6 సార్లు మాల వేసుకున్న స్వాముల చేత మాత్రమే కింద పెట్టించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూడా ఇరుముడి పెట్టకూడదు అనమాట. ఇంక ఇరుముళ్ళు మారిపోతాయి కాబట్టి ఎవరికి వాళ్ళు పెయింట్తో నేమ్స్ రాయించేసుకున్నారనమాట ఇరుముడి మీద. ఇరుముళ్ళు మారకుండా ఉంటాయని ఇరుముడి తల మీద పెట్టుకున్నప్పుడు కొత్త టవల్ కానీ క్లాత్ కానీ వేస్తారు కాబట్టి అందరూ కొత్త టవల్ అవి తీసుకుని తల మీద ఇరుముడి పెట్టుకుని అయితే కొండకి బయలుదేరారు. ఇదిగోండి స్వాములందరికీ మాలలకి ఇరుముడికి హారతి ఇస్తున్నారు. మీరు వీడియోలో చూడొచ్చు. ఇరుముడి కట్టే ప్రోగ్రాం అయితే అయిపోయిందనమాట. ఇలాగా హారతి ఇచ్చుకుని స్వాములందరూ మళ్ళీ విభూది బొట్లు పెట్టుకుని బయలుదేరిపోతున్నారు. ఇదిగోండి మా స్వాములందరికీ పూలదండలు అయితే వేస్తున్నారండి మెడలో. ఇవాళ అంటే నిన్న బయలుదేరారు కాబట్టి మధ్యాహ్నం 11:30కి ట్రైన్ ఉంది. నెక్స్ట్ డే ఈవినింగ్ దిగుతారు. ఫ్రైడే ఎప్పుడో అంటే రేపు దర్శనం అవుతుంది అనుకుంటున్నాను నేను. ఇదిగోండి ఇలా చక్కగా ఇరుముడి కట్టడం అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, నేను ఇరుముడిలో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. బ్లౌజ్ పీస్ జాకెట్ ముక్క కూడా ఇరుముడిలో ఎందుకు వేస్తారంటే కొండకు వెళ్ళేటప్పుడు మాలికాపురతమ్మ గుడికి దర్శనం చేసుకుంటారు అని ముందు వీడియోలో చెప్పుంటాను మీకు. అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని చెప్పాను కదా. ఆవిడ అక్కడ అయ్యప్ప కోసం ఉంటారు కాబట్టి ఆవిడ దర్శనం కూడా చేసుకుని ఆవిడకి పసుపు కుంకుమ గాజులు బ్లౌజ్ పీసు అయ్యప్ప దర్శనం అయిపోయిన తర్వాత దర్శనానికి ముందు సంథింగ్ నాకు సరిగ్గా తెలీదు ఆవిడ దర్శనం చేసుకుని ఆవిడ కూడా అవన్నీ సమర్పించి అయితే వెళ్తారు. కాబట్టి ఒక పాకెట్లో ఆవిడకి సంబంధించిన అవి కూడా ఒక దాంట్లో యాడ్ చేస్తారనమాట, ఒక దాంట్లో ఉంటాయి. ఇదండి మా ఇంట్లో మా అయ్యప్ప కొండకి బయలుదేరడం, మా అయ్యప్ప దీక్ష అయితే ఈ 40 రోజులు అలా గడిచిపోయింది. ఇంకా ఎలా అయిపోయిందో తెలియదు. అప్పుడే 40 రోజులు అయిపోయినాయా అనిపిస్తుంది అనమాట. దీక్ష అయితే చక్కగా కంప్లీట్ చేసుకున్నారు ఈ సంవత్సరం మా స్వామి. ఇక్కడ మా అత్తయ్య గారు మావయ్య గారు కదా, వీళ్ళు మా మమ్మీ డాడీ అనమాట. మా మమ్మీ డాడీ మా అత్తయ్య గారు మావయ్య గారు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ మేనత్తయ్య వాళ్ళ చుట్టాలందరూ వస్తారు కదండి. అందరూ అయితే ఇడుముళ్ళకి వచ్చి వాళ్ళకి ఇష్టమైంది స్వామికి ఏమి ఇవ్వాలనుకున్నారో అది ఇచ్చి అయితే స్వామికి దండం పెట్టుకుని వెళ్ళారనమాట. మళ్ళీ స్వామి ఏ రోజైతే మా స్వామి మాల వేసుకోవడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి స్వామి మళ్ళీ వచ్చేదాకా ఇంట్లో దీపం వెలుగుతూ ఉండాలి కాబట్టి అలా దీపం ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం దీపం పెట్టుకుంటాను. ఎందుకంటే స్వామికి ఇంకెక్కడ పూజ చేసుకోవడం కుదరదు కాబట్టి ఇంట్లో మనమన్నా కొంచెం దీపం పెట్టుకోవాలన్నమాట. ఇంకా స్వామి డైరెక్ట్గా ఇంకా కొండకి వెళ్తారు కాబట్టి మధ్యలో పూజలు అవి కుదరవు. ఆయన ప్లేస్లో మనం ఇంట్లో ఉండి ఆ దీక్షను అలా ఆ దీపారాధనలో ఆ పూజలు అలా ఆపకుండా మనం ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి స్వామి వచ్చేదాకా మనకి కుదరకపోయినా ఇంట్లో ఎవరి చేతైనా దీపం పెట్టించుకుంటే దీపం అలా పెట్టుకుంటే మంచిది.
అంతేనండి, దీక్ష మా స్వామి కొండకైతే బయలుదేరారు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మంచి వీడియో అయితే పెడతాను. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.